అంటే నీ మాట వింటాంది. ఇవాళ రేపు ఒక మాట ఉంటుందా బిడ్డ? రేపు వాళ్ళ నాన్న చెప్పినట్టు వింటే నీ పరువు ఏం కావాలి? అమ్మ జానకట్ల చేసే అమ్మాయి కాదే, ఒకసారి నువ్వే ఆలోచించు. వాళ్ళ డాడీ ఇంత గొడవ చేసి వద్దన్నా కూడా అది ఎట్లనో అట్లా టైం దొరికినప్పుడు నాతో మాట్లాడుతాను నచ్చి కలుతుందంటే దానికంటే నేను ఇష్టం ఉన్నట్టే కదనే. ఏమో బిడ్డ, నువ్వు చెప్తే నాకు భయం అవుతుంది. వాళ్ళ నాన్న సిటీలు నడిపిస్తాడు, ఆయనకు 10 మంది తెలుసు. అందరు కలిసి నిన్ను ఏమైనా చేస్తే ఎట్లా బిడ్డ? ఇక అమ్మ ఇదంతా లొల్లులు పంచాయతీ వద్దే. ఇక అందుకే ఒక నిర్ణయం తీసుకుంటానే, ఎవ్వరు తెలియకుండా నేను జానకి పోయి ఆ గుళ్ళనన్నా ఆర్య సమాజంలో పెళ్లి చేసుకొని వస్తామే. ఆ తర్వాత ఎవడేం చేస్తారో చూస్తాం. ఇక ఏమో బిడ్డ, ఏం చేసినా 1-2 సార్లు ఆలోచించి చెయ్యి. అదే అమ్మ, ఎటు చేసి జానకి నొప్పియాలి అమ్మ. అది ఒప్పుకున్నది అనుకో, ఈ 2-3 రోజుల్లో పోయి సపరేట్గా పెళ్లి చేసుకొని వస్తాం. ఇక ఆ తర్వాత ఏదైతే అది జరుగుతుంది. సరే బిడ్డ, బిట్టుకున్న సూరికైతే చెప్పు. మనకు దగ్గర వాళ్ళు ఉన్నారు కదా బిడ్డ, నేస్తో మాట చెప్తా వాళ్ళకు. సరే అమ్మ, నువ్వు మన చిన్న బాబాయ్కి పెద్ద బాబాయ్కి చెప్పుంచు. నేను మన మహేష్ అన్న ఉన్నాడు కదా, అన్నకి చెప్తా. వాళ్ళ ముగ్గురు తీసుకుపోయి సాక్షి సంతకాలు పెట్టిద్దాం అంతే. ఇక